Hi students, we are looking at 8th standard English unit 2. Okay. ఇంతవరకు మనం డిస్కస్ చేసాం లాస్ట్ సెషన్లో. లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఓకే, గ్లాసరీ పార్ట్ కదా. బీడిల్, వాట్ ఈస్ బీడిల్? ఎన్ అఫీషియల్ ఆఫ్ ఎ చర్చ్ ఈజ్ కాల్డ్ బీడిల్. ఓకే. ప్యారిష్, a church committee is parish. Wakam, Wakam, loose fiber obtained by untwisting and picking apart old ropes. Okay. Surly అంటే సీరియస్ ఆర్ యాంగ్రీ. గ్రూయల్, గ్రూయల్ అంటే జావ లాంటిది అనమాట. ఏ థిన్ లిక్విడ్ ఆఫ్ ఫుడ్స్ ఆఫ్ ఓట్స్ అండ్ రైస్ ఈటీసీ. డివోర్డ్ అంటే ఏట్ హంగ్రీలీ ఆర్ క్విక్లీ, బాగా ఆకలి మీద ఉన్నప్పుడు మీరు తింటారు చూడండి అది. ఎపటైట్ అంటే డిజైర్ టు ఈట్, హంగర్, ఆకలి. వొరాసియస్ అంటే వాంటింగ్ గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్. ఓకే, చాలా ఎక్కువ తినాలనుకోవడం. స్టూపిఫైడ్ అంటే షాక్డ్, యువర్ షాక్డ్, యువర్ స్టూపిఫైడ్. ప్యారలైజ్డ్ అంటే బికేమ్ మోషన్లెస్, కదలకుండా ఉండిపోవడం అనమాట. లాడిల్, ఈ లాంగ్ హ్యాండిల్డ్ స్పూన్ యూజ్డ్ టు సర్వ్ లిక్విడ్స్. గరిట, పెద్ద గరిట అంట. కౌంటెనెన్స్ అంటే పర్సన్స్ ఫేస్ ఆర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఓకే. కన్ఫైన్మెంట్ అంటే పుట్టింగ్ ఇన్ ఎ ప్రిజన్ ఆర్ ఏ క్లోజ్డ్ రూమ్. అప్రెంటిస్, వన్ హూ వర్క్స్ అండర్ ఏ స్కిల్డ్ పర్సన్. ప్రతిభ ఉన్నవాని దగ్గర పనిచేయేవాడు అప్రెంటిస్ అగును అన్నమాట. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీరు క్వశ్చన్లు కేర్ఫుల్గా చదవండి. మీరు కథ మొత్తం చదివితే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేయగలరు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఐ వాంట్ సమ్ మోర్ అని రిక్వెస్ట్ పెట్టాడంట. అది కూడా చదవండి, అందులో ఉంటుంది. వొకాబులరీ, లుక్ ఎట్ ది అండర్లైన్డ్ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. You have come here to be educated, said the red-faced gentleman. The word red-faced is called a compound adjective. The phrase red-faced gentleman is a short form of a gentleman with a red face. Okay. Pick out the phrases with compound objectives from the story or elsewhere and write how they can be rewritten to express the same meaning. కథలో వెళ్ళి ఎత్తుక్కోండి అలాంటి పదాలు ఏమైనా దొరికితే. Change the underlined words in the following paragraph into compound objects. Rewrite the paragraph in your notebook. ఓకే, అది మీరు చేసుకోవాల్సింది, చదువుకోండి. Fill in the blanks with the appropriate compound adjectives from the box given below. అలాగన్నారు, బాగుంది. లత ఈజ్ ఏ డాష్ గర్ల్. అది ఎలాంటి గర్లో తెలియాలంటే నెక్స్ట్ లైన్ కూడా చదవాలి మనం. She speaks kindly with her classmates. అంటే సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. లుక్ ఎట్ హెర్, షీ ఈజ్ వీరింగ్ ఎన్ వెల్ మేనర్డ్ డ్రెస్. షీ డస్ నాట్ లైక్ టు వేర్ ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్సెస్. డోంట్ యూ థింక్ లత ఈజ్ ఏ ఫస్ట్ మనం ఒక్కొక్క డాష్లోని ఒక్కొక్క పదం పెట్టుకుంటూ పోదాం. మీనింగ్ఫుల్గా అనిపించలేదు అనుకోండి, అప్పుడు మార్చేద్దాం. ఏమంటారు? మీరే తంతారు, నా నేతంతే అదే అంటారు. ఫాంట్ సైజు కొంత పెరిగింది, తగ్గిస్తున్నాను అనమాట. ఓకే, మీకు కలర్ కనిపించట్లేదు. ఇది ఒక కలర్ వేసిమంతి వేసాడు. లత ఈజ్ ఎ డాష్ గర్ల్, సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. సాఫ్ట్ స్పోకెన్ గర్ల్ అయితేనే షీ స్పీక్స్ కైండ్లీ, దయతో, ఆర్ద్రత కలిగిన హృదయంతో మాట్లాడుతుంది అనమాట. అది. లుక్ ఎట్ హెర్, చూడండి ఆమెని. షీ ఈజ్ వీరింగ్ యాన్ ఓల్డ్ ఫ్యాషన్డ్. డీప్ రూటెడ్కి యాన్ పడదు కదా, వెల్ మేనర్డ్ కూడా యాన్ పడదు, బ్రాండ్ న్యూ కూడా యాన్ పడదు. యాన్ వచ్చింది కాబట్టి ఓల్డ్ ఫ్యాషన్. తల తగ్గిచ్చాడు అనుకోండి, కానీ మనం అది అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఏంటైతే అన్నీ మనం అనుకున్నట్టు అయిపోతాయి. ఓకే, ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్, రైట్.
She does not like to wear dash dresses. Hmm. Brand new. Brand new dresses. Why? Why? You can ask me why, but I am not going to answer it. Why? Okay. Brand new. Dratat. Don't you think Latha is a dash girl? Deep rooted. వెల్ మేనర్డ్ కన్నా డీప్ రూటెడే ఈ కంటెస్ట్లో బాగా పడుతుందని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్. ఎస్, ఫీలింగ్. ఓ, వాట్ హ్యాపెండ్ సైజ్. ఓతే రెడ్యూస్ ద సైజ్. డజంట్ మ్యాటర్. ఆఫ్టర్ ఆల్ ఓకే. డీప్ రూటెడ్ గర్ల్. ఓకే. Look at the following sentence taken from the story. The boy is a fool, said the gentleman in white waistcoat. As you know, the above underlined expression can be changed into a question. How do we change the above statement into question? By putting the auxiliary verb before the subject, the boy. Okay, what is the auxiliary verb? Is. Is the boy a fool? Is the boy a fool? Is the boy a fool? Like that. Look at some more sentences. I understand that he asked for more. Do I understand that he asked for more? Oliver asks for more. Does Oliver ask for more? The boys took their places. Did the boys take their places? Okay, when you use did here, this should be in the present tense form, not the past tense form. Okay, verb always takes present tense form when you use did. These sentences are changed into questions by placing do, does, did at the beginning. Such questions are called yes or no questions. Change the following sentence into yes or no questions. Oliver was frightened at the sight of so many gentlemen. Did Oliver not coming, right? Okay. Frighten. Did Oliver frighten at the sight of so many gentlemen? Did Oliver frighten at the sight of so many gentlemen. Gentleman is the plural form of gentleman. You are an orphan. Are you an orphan? Okay. Are you an orphan? Say yes or no. My boy, are you an orphan? Are you an orphan? Like that. You have to put a question mark at the end of the question tag. What tag? Question tag. You say your prayers every night. Do you say your prayers every night? You will pick Wakam tomorrow morning. What is Wakam? Let's go back and see.
Vacuum is loose fiber obtained by untwisting and picking apart old ropes. Old ropes, old ropes, old ropes, oil drops, old ropes. Okay, you will pick your vacuum tomorrow morning. Will you pick your vacuum tomorrow morning? Mr. Bomble, not Kumble, Bomble rushed into the room. Did Mr. Bomble rush into the room? They can devour the big bowl. Can they devour the big bowl? Boys have generally excellent appetite. Have the boys have generally excellent appetite? Do the boys have generally excellent appetite? Read the following sentence taken from the story. You were brought up by the parish, weren't you? In the sentence, weren't you at the end is called question tag. Question tags are used to get information or confirmation. The question tags are positive if the statements are negative, and if the statements are positive, question tags are negative. These tags are short or contracted from the questions. If the statement has an auxiliary, the tag begins with an auxiliary, auxiliary. In case it does not have an auxiliary, it begins with do or does or did. Read the following dialogue to understand the usage of question tag. What Ram is saying: the weather is good today, isn't it? Vijay: indeed, Ramu, indeed. Ramu: how about going out now? Hope you will join me, won't you? Vijay: I have some important work now, I am afraid. Okay. Read the following dialogue that took place at a party. Add suitable question tags to complete it. Rohit: hi, I have met you before. I have met you before, haven't I? Haven't I? No, I don't think so. Then Suma is telling, no, I don't think so. Then what is Rohit telling? But your name is Vani, isn't it? Isn't it? Suma: no, it is Suma. Anyway, glad to meet you. First fellow is not knowing my name and again telling that we met before. Okay, still the dialogue is there. Rohit: me too, this is Rohit. The party seems to be really lively, isn't it? Isn't it? Suma: yes, definitely. We enjoy ourselves a lot on such occasions. Aren't we? Aren't we? Yeah, we do. We do. We do. Right. Editing. Read the following passage over a number sentence as an error. Identify and edit it. होते. When Rohit was 9, his family lived for a small town. When Rohit was 9, his family lived for a small town. Lived in a small town. Okay, అది కరెక్ట్ చేసుకోండి. His father Rajarao were a clerk in Ravan company. His father Rajarao was a clerk. ఒక్కడే లేదంటే 100 మంది వరని పెట్టడానికి. వర్ర ఉప్పు లేదు అక్కడ పెట్టాల్సింది was a clerk. జానకి రోహిత్స్ మదర్ వాజ్ ఎన్ హౌస్ వైఫ్. యాన్ హౌస్ వైఫ్ ఎందుకు వస్తుంది అక్కడ? ఏ హౌస్ వైఫ్. ఓకే, ఓవెల్స్కి ముందే యాన్ పెట్టాలి. ఓవెల్ సౌండ్స్కి హౌస్ ఓవెల్ సౌండ్ కాదు కాకూడదు. She used to be alone in the daytime when Rohit was at school and Rajarao in his office. She used to be alone in the daytime when Rohit was at school and Rajarao in his office. She wanted to have a pet. To have a pet ఏంటి దరిద్రంగా? To have a pet. She wanted to have a pet. She asked Rohit's father several times for a pet. She asked Rohit's father several times. Several times, not several time. Okay, writing. Anne Prank was a little girl of 13.
She was as lonely as Oliver Twist when the Germany army invaded her country. She had to hide in a small building with her family. She suffered a lot. She recorded her feelings and thoughts in her diary. అమ్మో కష్టంగా ఉంది ఇలాగా. ఓకే ఏం రాసింది? ఫస్ట్ ఫ్రైడే 1st October 1942. Just for fun, I am going to tell you each person's first wish when we are allowed to go out. Again, Mr. Swan says, if I go out, I will eat cream cakes. Dustil says, if I am let free, I will run to see my wife, Lord J. Mummy says, I will have a cup of coffee. Peter says, I will go to the city work. Oh, I long for so many things, but I long for a home of our own. What did Anya write in her diary? Personal feelings, thoughts, reflections, events other than routine, future plans. ఏం రాసింది? అందరి విషెస్ రాసింది. ఓకే, ఈవెంట్స్ అదర్ దాన్ రొటీన్ అని అనుకోవచ్చు మనం. డిడ్ యూ నోటీస్ ఎనీ వెరైటీ ఇన్ ద సెంటెన్సెస్? వెరైటీ ఏముంది? వాళ్ళకి నమ్మకం లేదు బయటపడతారని, అది కనిపిస్తుంది అంతే. ఆర్ ఆల్ ద సెంటెన్సెస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ప్రాపర్లీ? కనెక్షన్ ఏంటంటే ఇఫ్ వీఆర్ ఇఫ్ వీఆర్ allowed to move out of the building. After facing the night board, Wallywood returned to his bed crying. He set up to write his diary. Now imagine you are Oliver Twist. Write a diary entry with above features in mind. Okay, coming to the reading part. The cry of children is the reading part. ఓకే, ఇక్కడ నుంచి మనం చదువుదాం. ఫర్ వాట్ say the children. We are weary and we cannot run or leap. If we cared for many meadows, it were merely to drop down in them and sleep. Our knees tremble sorely in the stooping. We fall upon our faces, trying to go, and underneath our heavy eyelids drooping, the reddest flower would look as pale as snow. The reddest flower would look as pale as snow. For all day we drag our burden tiring through the cold dark underground. Or all day we drive the wheels are iron in the factories round and round and round and round. Who wrote this? Elizabeth Barrett Browning. The cry of children. Say the children, we are weary. Weary అంటే బాగా అలిసిపోవడం అనమాట. ఓకే, అండ్ వీ కెనాట్ రన్ ఆర్ లీప్. పరిగెట్టలేరు. లీప్ అంటే గెంతడం, దూకడం, అవన్నీ వద్దులేండి మనకి. ఇఫ్ వీ కేర్ ఫర్ మెనీ మిడోస్. మిడో అంటే గ్రాస్ ల్యాండ్, ఏ పీస్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్, ఎస్పెషల్లీ వన్ యూజ్డ్ ఫర్ హే. ఓకే, మిడోస్. ఇట్ వర్ మియర్లీ టు డ్రాప్ డౌన్ ఇన్ దెమ్ అండ్ స్లీప్. అది దాని మీద పడుకోవడానికి అనుకుంటున్నారంట. అవర్ నీస్ ట్రెంబుల్ సోర్లీ ఇన్ ద స్టూపింగ్. అవర్ నీస్ ట్రెంబుల్ అంటే వనకడం. ఓకే, ట్రెంబుల్. నీస్ అంటే మీకు ఎలాగో తెలుసు, మోకాళ్ళు. షేక్ ఇన్వాలంటరీలీ, అదే వనకడం. సోర్లీ టు ఏ వెరీ హై డిగ్రీ ఆర్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ, బాగా. ఇన్ ద స్టూపింగ్ అంటే స్టూపింగ్ ఇక్కడ వెర్బ్ కాదు, నౌన్ ఫామ్లో ఉందన్నమాట. ఇది వెర్బ్కి మనం మీనింగ్ చూస్తున్నాం కానీ నౌన్కి చూడాలి కదా. ఇదిగోండి, ఇట్ ఆల్ హంచ్, డ్రూప్ ఆర్ సాగ్ ఆఫ్ ది షోల్డర్స్. ఓకే, భుజాలు కిందకు దించి ఉంచడం అనమాట.
We fall upon our faces trying to go, and underneath our heavy eyelids drooping, the reddest flower would look as pale as snow. బాగా ఎర్రగా ఉన్న పువ్వు కూడా ఎంత మసకబారినట్టు కనిపిస్తుంది అంటే, మసకబారడం కూడా కాదు, పేల్ అంటే మీకు రక్తహీనత వస్తే తెలుస్తుంది పేల్ అంటే ఏంటో. పూర్తి స్థాయిలో తెల్లగా అయిపోవడం అనమాట. ఎలా అంటే స్నోలా, మంచులా. ఓకే, అంత ఎర్రటి పుష్పం కూడా వాళ్ళకి తెల్లగా పేల్గా కనిపిస్తుందంట. ఫర్ ఆల్ డే వీ డ్రాగ్ అవర్ బర్డెన్ టైరింగ్ త్రూ ద కోల్డ్ డార్క్ అండర్ గ్రౌండ్, ఆర్ ఆల్ డే వీ డ్రైవ్ ద వీల్స్ ఆర్ ఐరన్ ఇన్ ద ఫ్యాక్టరీస్ రౌండ్ అండ్ రౌండ్. పోతే చిన్నపిల్లల బాధల గురించి ఈవిడ పాయింట్ చెప్పింది. ఈవిడ పేరు ఎలిజబెత్ బ్యారెట్ బ్రౌనింగ్. షీ వాజ్ ఎ గ్రేట్ పాయింట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. షీ పబ్లిష్డ్ ఎ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. దట్ పేరు చూడండి, సోనెట్స్ ఫ్రమ్ ది పోర్చుగీస్, Aurora Line, the Seraphim and other poems. She married Robert Browning, a famous English poet, and moved to Italy. ఆవిడ కూడా ఒక పాయిట్ని పెళ్లి చేస్తుందంట, ఒక కవిని. మోస్ట్ ఆఫ్ హెర్ పోయమ్స్ డీల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్. చాలా వరకు ఆవిడ రాసిన పద్యాలు మానవ సంబంధాల గురించి కాదు, ఎమోషన్స్, ఫీలింగ్స్, వాటిని డీల్ చేస్తాయంట. ఓకే, భావాలు, ఓకే, భావపూరితంగా ఉంటాయంట. అయితే వీరి అంటే చెప్పాను నేను ఆల్రెడీ, టైర్డ్ అండ్ లాస్ట్ ఆల్ ద స్ట్రెంగ్త్, అది వీరి. మిడోస్ అంటే ల్యాండ్ దట్ ఈస్ కవర్డ్ విత్ గ్రాస్. ఓకే, అది మిడోస్. నియర్లీ అంటే ఓన్లీ. సోర్లీ అంటే ఇన్ ఏ పెయిన్ఫుల్ మేనర్, కొద్దిగా ఇంటెన్సిటీ ఎక్కువ అనమాట. డ్రూపింగ్ అంటే హ్యాంగింగ్ డౌన్వర్డ్, అది డ్రూపింగ్. ఇది క్లియర్ మీనింగ్ డ్రూపింగ్కి. పేల్ అంటే నాట్ బ్రైట్, లైట్ ఇన్ కలర్ ఆర్ లైట్ ఇన్ కలర్. ఇది క్వశ్చన్స్ చూసారంటే మీరు ఇప్పుడు పైన ఉన్నది అంత చదివారు అంటే ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేస్తారన్నమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు రీచింగ్ ది అన్రీచ్డ్. రోమేష్ వాజ్ 14 years ఓల్డ్. రోమేష్ అనే అబ్బాయికి 14 సంవత్సరాలు. హీ లెఫ్ట్ హీజ్ విడోడ్ మదర్ అండ్ 3 young sisters బ్యాక్ ఇన్ బీహార్. అతని తల్లి విడోడ్ అంటే విధవ. నేనే తిట్టట్లేదండి, భర్త చనిపోయిన వాళ్ళని విధవలు అంటారు యాక్చువల్గా. వైధవ్యం ప్రాప్తించింది ఆవిడికి. అయితే ఆయన తన తల్లి గారిని ఇంకా తన 3 చెల్లెళ్ళని, యంగ్ సిస్టర్ అంటే చెల్లి అన్నమాట, ఎల్డర్ సిస్టర్ అంటే అక్క, ఎక్కడ వదిలేశాడు? బీహార్లో వదిలేశాడు. చూసారు ఏం చేశాడు? బీహార్లో వదిలేశాడు వాళ్ళ నలుగురిని. He took up a long travel of hundreds of miles to find a new future. అది ఆయన చాలా దూరం ప్రయాణించాడంట కొత్త జీవితం వెతుక్కోవడానికి. కొత్త భవిష్యత్తు అని చెప్పాడు, నేను జీవితం అని చెప్పాను, కొద్దిగా ఇంప్రూవైజేషన్ ఉండాలిగా. హీ రీచ్డ్ హైదరాబాద్. ఎక్కడికి వచ్చాడు చివరికి? అది హైదరాబాద్ వచ్చాడు. వన్ ఆఫ్ ది మెయిన్ సిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే ప్రధాన నగరాల్లో ఒకటి. కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్కి వచ్చిందా? ఆన్ రీచింగ్ ద సిటీ హీ ఫౌండ్ దట్ ద స్ట్రీట్స్ వర్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్. అది నగరానికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఏం తెలుసుకున్నాడు ఆయన? హీ ఫౌండ్ దట్ ద స్ట్రీట్స్ వర్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్. వీధులు బంగారంతో చేసి లేవంట. ఓకే, ఫైండింగ్ ఏ జాబ్ వాజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఓకే, అంటే జాబ్ వెతుక్కోవడం చాలా కష్టం అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. వర్ నాట్ పేవ్డ్ విత్ గోల్డ్ అంటే నిజంగా బంగారంతో కూర్చున్నాడు కాదు. ఫైండింగ్ ఏ జాబ్ అంటే ఉద్యోగం దొరకడం, ఉద్యోగం వెతకడం సులువైన పని కాదు అని తెలుసుకున్నాడు. కర్స్డ్ బై హంగర్ ఈ జాయిన్డ్ ఏ గ్రూప్ ఆఫ్ ర్యాగ్ పికర్స్. అది హంగర్ అంటే ఆకలి. ఆకలితో తను ఏం చేశాడు చివరికి? ఒక గ్రూప్ ఆఫ్ ర్యాగ్ పికర్స్ అంటే చెత్త ఏరుకునే వాళ్ళు అనమాట, వాళ్ళతో చేరాడు. ఈ స్టార్టెడ్ వర్కింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ టాయిల్డ్ అంటిల్ లేట్ ఈవినింగ్. అది పొద్దున్న మొదలెట్టేసాడంట, సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉండేవాడు. టాయిల్ అంటే కష్టపడడం లేండి కొద్దిగా. ఓన్లీ టు ఎర్న్ ఏ మియర్ 10 rupees a day. దేనికి ఇదంతా అంటే
రోజుకి కనీసం ఒక 10 రూపాయలు సంపాదించడానికి. లైఫ్ వాజ్ నాట్ ఎ డ్రీమ్ ఫర్ హిమ్, అంటే జీవితం అనేది ఆయనకైతే ఒక కల కాదంట. లక్కీలీ హీ గాట్ ఎ హెల్పింగ్ హ్యాండ్ ఫ్రమ్ ది చైల్డ్ లైన్ వెన్ సమ్ రెస్క్యూర్ కాల్డ్ 1098 హెల్ప్ లైన్. అదృష్టవశాత్తు ఆయనకి ఒక ఆపన్న హస్తం అందిందంట. ఎవరి రూపంలో? ద చైల్డ్ రోయిన్ రూపంలో. ఎవరు? రెస్క్యూర్ అంటే ఆపద నుంచి మనం కాపాడేవాడు అనమాట. ఏం చేశాడు ఆయన? 1098 హెల్ప్ లైన్ కాల్ చేసి చెప్పాడంట, రోమేష్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. అది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్ లేబర్. అంటే ఏంటి? చైల్డ్ అంటే ఎవరు? చిన్నపిల్లలు. ఓకే, చైల్డ్ లేబర్ ఎలిమినేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పెట్టిన ప్రాజెక్టులో ఆయన ఒక బెనిఫిషరీ. అంటే దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ ఎందుకునేవాడు బెనిఫిషరీ అనమాట. మెనీ సచ్ చిల్డ్రన్ ఫాల్ టు సిమిలర్ ఫేట్ డ్యూ టు డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అబ్జెక్ట్ పావర్టీ. చాలామంది పిల్లలకి ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు ఎదురవుతాయంట. దేనివల్ల అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస. వైలెన్స్ అంటే హింస, డొమెస్టిక్ అంటే గృహహింస. అబ్జెక్ట్ పావర్టీ అంటే మీకు తెలుసు పేదరికం. అబ్జెక్ట్ అంటే కొద్దిగా తీవ్రత ఎక్కువ అనమాట. ఓకే, రచ్చుడు, మెజరబుల్, హోప్లెస్. అది వన్ సచ్ ఎగ్జాంపుల్ వాజ్ శాంతి, ఏ 9-year-old కిడ్. అటువంటి ఉదాహరణలో ఒక శాంతి ఒకరిది. ఆవిడికి, ఆ అమ్మాయికి 9 ఏళ్ళ పిల్ల, పాప. షీ వాజ్ టేకెన్ అవుట్ ఆఫ్ ది స్కూల్ బై హర్ పేరెంట్స్ అండ్ సెంట్ టు హైదరాబాద్ టు వర్క్ ఇన్ ఏ మిడిల్ క్లాస్ హోమ్. అది ఆవిడ్ని స్కూల్ మానిపించి, ఆ అమ్మాయిని స్కూల్ మానిపించి, ఎవరు? పేరెంట్సే, అంటే తల్లిదండ్రులే ఎక్కడ పంపించారు? హైదరాబాద్కి. దేనికి? పని చేయడానికి. ఎక్కడ? ఒక మిడిల్ క్లాస్ హోమ్. ఓకే, షీ సఫర్డ్ ఆల్ డే లాంగ్, స్పెండింగ్ హెర్ ఎనర్జీ ఆన్ కుకింగ్, మాపింగ్, క్లీనింగ్ అండ్ వాషింగ్ క్లోత్స్. పాపం చాలా సఫర్ అయ్యేదంట, బాధపడేది. దేనికి? రోజంతా తన ఎనర్జీ అంతా దేని మీద పెట్టాల్సి వచ్చేది? కుకింగ్ అంటే వంట, మాపింగ్ అంటే ఇల్లు ఓడవడం, మాపింగ్ అంటే కొద్దిగా తడిగొడ్డు పెట్టడం లాంటిది, క్లీనింగ్ అంటే మీకు తెలిసిందే, శుభ్రపరచడం, వాషింగ్ క్లోత్స్ బట్టలు ఉతకడం. వర్స్ వాజ్ టు కమ్, ద ఓనర్స్ లాక్డ్ హెర్ అప్ ఇన్ ఏ టినీ రూమ్ వెన్ దే వెంట్ అవుట్. అది ఇంకా దురదృష్టం ఏంటంటే, ఎప్పుడైనా ఓనర్స్ బయటికి వెళ్తే ఒక చిన్న రూమ్లో పెట్టి తాళం వేసేవాళ్ళంట. షీ స్టేడ్ అలోన్ వెయిటింగ్ ఫర్ ద డే టు పాస్. అది ఒంటరిగా రోజు గడవడానికి వేచి చూస్తూ ఉండేదంట. షీ రీకాల్డ్ హెర్ మెమరీస్ విత్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్ అండ్ షీ వెప్ట్. తన అనుభవాల్ని నెమరు వేసుకుంటూ ఏడ్చేదంట పాపం. వెప్ట్ అంటే వీప్కి పాస్ట్ టెన్స్ ఫామ్, అంటే ఏడవడం. యాజ్ ఎ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, ద నైబర్స్ ఇన్ఫార్మ్డ్ ది చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్. షీ వాజ్ రెస్క్యూడ్ అండ్ ఈజ్ నౌ ప్లేస్డ్ ఇన్ ఏ గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాల్ చేసి ఈ చైల్డ్ లేబర్ ఎన్ఫోర్స్మెంట్ టీం చెప్తే ఆవిడని కాపాడి గర్ల్స్ ట్రాన్సిట్ హోమ్లో మార్చారంట. ఓకే, ట్రాన్సిట్ అనేది ఒక రకంగా టెంపరీ. హూ నోస్ హౌ మెనీ సచ్ అన్రీచ్డ్ ఆర్ వెయిటింగ్ టు బి రెస్క్యూడ్. ఎవరో తెలుసు ఇంకా ఎంతమంది ఇలా ఎదురు చూస్తున్నారు. చైల్డ్ రైట్స్ అండ్ యూ క్రై ఈజ్ అన్ ఆర్గనైజేషన్ that believes that children are citizens and they have their own rights. చిల్డ్రన్స్ కూడా సిటిజన్సే, పౌరులే, వాళ్ళకి వాళ్ళ హక్కులు ఉన్నాయని నమ్మేది ఆ ఆర్గనైజేషన్ పేరేంటి? క్రై, చైల్డ్ రైట్స్ అండ్ యూ. ఎట్ క్రై దే డు నాట్ బిలీవ్ ఇన్ చారిటీ, నాట్ డూ దే రన్ స్కూల్స్ ఆర్ ఆర్ఫనేజెస్. వాళ్ళకి చారిటీ మీద నమ్మకం లేదంట. అలాగని వాళ్ళు స్కూళ్ళు రన్ చేయరు, అనాథాశ్రమాలు రన్ చేయరంట. పాఠశాలలు రన్ చేయరు, అనాథాశ్రమాలు రన్ చేయరు. దే పార్ట్నర్డ్ సమ్ బేసిక్ లెవెల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్, దేర్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్. ఓకే, క్రైస్ రోల్ ఈజ్ దట్ ఆఫ్ ఏ
is that of a bridge between child development organizations and people working for మార్జినలైజ్డ్ చిల్డ్రన్. ఓకే, వీళ్ళు ఒక బ్రిడ్జ్ లాగా అనుసంధానకర్తలా వ్యవహరిస్తారంట. మార్జినలైజ్డ్ చిల్డ్రన్ అంటే ఇలా అనాథలు లాంటి వాళ్ళు. దే గ్యాదర్ ది సపోర్ట్, మనీ అండ్ టైమ్ ఆఫ్ ది ఇండియన్స్ అరౌండ్ and the world, and thousands of field workers across the India who struggle to enrich the lives of children. Enrich అంటే ఇంప్రూవ్ చేయడం అనమాట. ఇంప్రూవ్ ఆర్ ఎన్హాన్స్ ది క్వాలిటీ ఆఫ్. ఓకే, క్రై హ్యాస్ ఫ్రీడ్ మోర్ దెన్ 1 lakh చిల్డ్రన్ ఫ్రమ్ హంగర్. ఇంతవరకు చేసినవి ఇవి. ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఇల్లిటరసీ ఇన్ మోర్ దెన్ 13,000 విలేజెస్ అండ్ స్లమ్స్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే మిమ్మల్ని పావులా వాడుకోవడం అనమాట. యాక్షన్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ ట్రీటింగ్ సమ్ వన్ అన్ఫెయిర్లీ ఇన్ ఆర్డర్ టు బెనిఫిట్ ఫ్రమ్ దేర్ వర్క్. ఓకే, ఇల్లిటరసీ అంటే నిరక్షరాస్యత. 13,000 విలేజ్ల్లోని స్లమ్ముల్లోని వీటిని అరికట్టగలిగారంట. ద ఆర్గనైజేషన్ హెస్ సక్సెస్ఫుల్లీ ప్రివెంటెడ్ చైల్డ్ లేబర్ ఇన్ 648 విలేజెస్ అక్రాస్ ది నేషన్ అండ్ లిబరేటెడ్ 1152 విలేజెస్ ఫ్రమ్ ది చైల్డ్ మ్యారేజెస్. బాల్య వివాహాల నుంచి కూడా విముక్తి కలిగేలా చేశారంట ఒక 1152 విలేజ్లకి, అంటే గ్రామాలకి. అలాగే ఒక 648 గ్రామాల్లో చైల్డ్ లేబర్ లేకుండా చేశారంట. ఓకే, ఇట్ ఆల్సో హ్యాస్ 21,676 అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ఇట్స్ ఓన్ అకౌంట్ హూ హ్యావ్ నౌ జాయిన్ స్కూల్స్. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు స్కూల్ జాయిన్ అయ్యారంట. These children are into their childhood with all due opportunities of life. Save our souls. What is this Save Our Souls? SOS Children's Villages are independent, non-governmental social development organization that provides family-based care for children in India. It advocates the concerns, rights and needs for children. More than 6,000 children and young people live in 33 SOS Children's Villages and 27 SOS Youth Facilities in India. At SOS Children's Villages, the organizers believe that every child should grow up in a strong family environment, and so their work helps families to create a loving, caring home. Their work focuses on strengthening families, helping them to stay together during difficult times and provide the best care possible to their children. The needs of a family can be varied. SOS Children Village experts work with families to help them to develop a wide range of skills, from household budget planning, how to get a job and earn a living, to bonding with a child or young person and learning to create a stable family life at home. Sometimes, however, it is not possible for a child to stay in a family. In these cases, the organization works to find a tailor-made solutions that respond to each situation, keeping the best interest of each child or young person in mind. SOS Children's Villages is the only organization of global impact that provides direct care to children who can no longer stay with their families. Finally, through advocacy, SOS Children's Villages aim to improve the overall framework conditions for children whose parents cannot take care of them or who are at the risk of losing the care of their families. Successful advocacy based on their experience as a practitioner brings about changes in policies and practices that weaken children's rights, lead to sustainable changes to improve the situations for children and families everywhere. Okay, right. Got the point? Yes, I think so. Comprehension. Complete the following table based on the above article. Serial number, name of the child, age, nature of work for which he engaged. ఓకే, పైన స్టోరీ చదివితే మీరు ఇవంతా ఆన్సర్ చేయగలరని నేను అనుకుంటున్నాను. స్టడీ స్కిల్స్ అంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ ద నోట్స్ మేడ్ ఆన్ ఇట్. చదివి ఏం చేయాలా అని మీరు అడగకూడదు. ఓకే, అబ్జర్వ్ ద నోట్స్ మేడ్ ఫ్రమ్ ది అబవ్ ప్యాసేజ్. ఓకే, ద board, very wise and philosophical men. Their attention to the workhouse was a regular place of public entertainment. Had breakfast, dinner, tea and supper
all play and no work. The decision to start quickly outside the workhouse to gradually inside the house. Issued 3 meals of thin gruel and onion twice a week. The result of the decision, the inmates of the workhouse got smaller in number, shrank in size, became thinner. అంటే ఇంత ఇంత పారాగ్రాఫ్ని షార్ట్ ఫామ్లో రాయగలిగారు కదా, ఒక షార్ట్ నోట్లో మొత్తం మీనింగ్ అంతా, అంటే మొత్తం మీకు కావాల్సిన ఇదంతా, అంటే ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ ఉందో, ముఖ్యమైన విషయాలు ఉన్నాయో వాటిని పొందుపరిచారు ఇందులో. ఇలా ఇది నోట్ మేకింగ్ స్కిల్ అనమాట. ఇది చాలా అవసరం అవుతుంది. మీరు జర్నలిస్ట్గా పనిచేయాలనుకుంటే ఇది చాలా అవసరం అవుతుంది. షార్ట్ హ్యాండ్తో పాటు ఇది కూడా అవసరం అవుతుంది. ఓకే, లిజనింగ్ మనం ఇప్పుడు చేయట్లేదు అనమాట. ప్రాజెక్ట్ వర్క్ అది కూడా మీరే చేసుకోవాలి. ప్రొఫైల్ అది కూడా దాని గురించి కూడా మనం చెప్పేదే ఉండదు. సెల్ఫ్ అసెస్మెంట్ కూడా మీరు చేసుకోవాల్సింది కాబట్టి మనం యూనిట్ 3లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఆర్ యూ టైర్డ్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్? Then listen to this. Stop brushing your teeth using plastic brush and chemical paste. Use nature's gifted neem stick for brushing your teeth and stay healthy.